నమస్కారం. వెల్లనోస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఘనంగా ఏరువాక పౌర్ణమి మహోత్సవం. భారతీయ జనతా పార్టీ వినుకొండపట్నం శాఖ ఆధ్వర్యంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ రోజు ఉదయం 7 గంటల నుండి స్థానిక జూనియర్ కాలేజీ ఆట స్థలం నందు యోగా కార్యక్రమం జరిగింది. కార్యక్రమం శిక్షకులుగా వెల్లటూరు గ్రామానికి చెందిన లింగరాజు యోగా గురించి ఆసనాలు, ప్రాణాయామం, అష్టాంగ యోగం వివరించి చేయించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు చందలూరు సుబ్బారావు అష్టాంగ యోగం గురించి, ఈ రోజు జీవితంలో యోగా యొక్క ప్రాముఖ్యతను, యోగా చేయవలసిన అవసరాన్ని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రాష్ట్రం సస్యశ్యామలంగా అభివృద్ధిలో ముందు ఉంటుందని వినుకొండపట్నం వార్డు కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి తెలియజేశారు. స్థానిక రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో అభినందనలు తెలియజేశారు. అభివృద్ధిలో వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగల నాయకులు, సమర్థులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అత్యధిక మెజార్టీతో గెలుపొందిన నారా చంద్రబాబు నాయుడుకు వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. నూజెండ్ల మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో ఏరువాక పౌర్ణమి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఉలివలపూడి రాము పాల్గొని మాట్లాడారు. ఉప్పలపాడు గ్రామంలో పెద్ద ఎత్తున రైతులను సమీకరించి వారి ట్రాక్టర్లకి గొర్రు సెట్లు తగిలించుకొని ఉప్పలపాడు గ్రామం నుండి భారీగా ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించుకుంటూ వెళ్లి ఆ గ్రామంలో పొలంలో ఏరువాక సాగటం జరిగిందని, ఇదే విధంగా ప్రతి ఏడాది జిల్లాలో ఏదో ఒక గ్రామాన్ని ఎంచుకొని గ్రామంలో రైతులచే పెద్ద ఎత్తున ఏరువాక సాగే విధంగా కొనసాగాలని నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. రంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ గ్రామం నుండి యువకులు, పెద్దలు ట్రాక్టర్లు తీసుకొని ఈ ఊరిలో దగ్గరకున్న పొలంలోకి వెళ్ళి గీతాల నాగేశ్వరరావు గారి పొలాన్ని అందరూ కలిసి సమిష్టిగా ఈరోజు ఏరువాక పౌర్ణమి రోజు ఒక సాల్ని దున్ని ఈరోజు అందరూ కూడా ఏరువాక శుభాకాంక్షలు తెలియజేసి, మేము ప్రభుత్వానికి ఒకటే నిర్ణయించుకుంటాం. ఇవాళ వ్యవసాయం వైపు చాలా మంది రైతులు కూడా మొగ్గు చూపట్ల. వ్యవసాయం భారమైంది, పెట్టుబడి ఎక్కువైపోయింది. వ్యవసాయం భారమై పెట్టుబడి ఎక్కువై ప్రకృతి అనుకూలించక అనేక రకమైన తెగుళ్ల ద్వారా రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాక, తీసుకొచ్చిన అప్పులు తీర్చలేక అనేక మంది అనేక ఇబ్బందులు పడి వ్యవసాయం చేయలేక ఇవాళ వలస కూలీలుగా మారుతున్నారు. మేము నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఏరువాక పండగని రైతు పండగగా భావించి ఏరువాక పండగని రైతు దినోత్సవంగా మీరు ప్రకటించి రైతుల్లో వ్యవసాయం వైపు మొగ్గు చూపే విధంగా నూతన ప్రభుత్వం చొరవ చూపాలి. ఏదైతే ఇప్పుడు రైతులు వ్యవసాయం చేయాలంటే ఇవాళ వ్యవసాయ పనులు సాలు నుండి గొర్రె నుండి నాగేలు దున్నేదాకా కూడా అంతా కూడా ట్రాక్టర్లతోటి, యంత్రాలతోటే చేసుకోవాల్సిన పరిస్థితి. వీటికి ప్రైవేటు మనం డీజిల్ ఈ కొనాలంటే రైతు కొని వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. వినుకొండపట్నం శ్రీనివాస్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారి నామం ఆకారాన్ని అలంకరించి పూజించారు. స్వామివారికి ప్రీతికరమైన జ్యేష్ఠ మాసం, జ్యేష్ఠ నక్షత్రం ఒకే రోజు కలిసి రావడంతో ఆలయంలో స్వామివారికి తెల్లవారుజాము నుండే స్వామివారికి విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభించిన ప్రత్యేక పూజలు, అభిషేకాలు, 108 కలశాలతో గుడి ప్రదర్శన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అర్చకులు శ్రావణ్ కుమార్ తెలియజేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
యోగా చేయడం వలన మనిషి ఎంతో చక్కటి ఆరోగ్యంతో ఉంటారని మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ బీజేపీ నాయకులు కట్టా సుబ్బారావు తెలియజేశారు. ఈ సందర్భంగా కట్టా సుబ్బారావు వెనిలా న్యూస్ తో మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి యోగా డే శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారంటే దానికి కారణం ఎంతో శ్రద్ధగా యోగా చేయడం వల్లనే అన్నారు. యోగా మతానికి సంబంధించింది కాదని మానవాళి అందరూ ఆచరించదగ్గ ఆరోగ్య సూత్రం యోగా అని ఈ సందర్భంగా తెలియజేశారు. యోగా డే సందర్భంగా బీజేపీ నాయకులకు ప్రేక్షకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా ప్రపంచంలో ఉన్న మానవాళందరికీ యోగా రోజు శుభాకాంక్షలు. ఈ యోగా డే ప్రత్యేకంగా జూన్ 21 ఎందుకు పెట్టారంటే కాలాలు ప్రకారం కాలం మనం మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఋతువులు ఉన్నాయి, అలా ఋతువులు ప్రకారం తీసుకుంటే అని ఈరోజు ఈ యోగా డే పేటెంట్ హక్కులు భారతదేశానికి గుర్తింపు రావడానికి మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత యోగా యొక్క విశిష్టత ప్రపంచ ఐక్యరాజ్య సమితిలో కానీ అన్నింటిలో తెలియజేయటం జరిగింది. ప్రపంచ దేశాలకి మన భారతదేశానికి గుర్తింపు తీసుకొచ్చి ప్రత్యేక యోగా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఇది మన దేశానికి గర్వకారణం. ఎందువల్లంటే ఈరోజు భారతదేశం వేల సంవత్సరాల నాటి సంస్కృతి గల దేశం. ఇది భూగోళంలో భారత భూమికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ఈ దేశంలో ఉన్న జీవనదులు, ఈ దేశం యొక్క భూమి అంత గొప్పది. ఈ దేశంలో ఉన్న మహా ఋషులు ఎంతోమంది మన యొక్క యోగా గురించి వేల సంవత్సరాల నాటి తెలియజేశారు. పతంజలి మహర్షి గారు ఈ యోగాని శాస్త్రాన్ని అందించడం జరిగింది. ఈ యోగా యొక్క గొప్పతనం ఈరోజు ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలడు. ఉదాహరణకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తీసుకుంటే వారు ఈరోజు 14 నుంచి ప్రధానమంత్రిగా చేస్తున్నారు. 3వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మనం అందరం చూస్తున్నాము. వారు ఏ రోజు కూడా అనారోగ్యానికి గురైనట్టు మనం గమనించలేదు. వారి ఆరోగ్యం యోగా యొక్క ప్రత్యేకతే. ఈరోజు ఈ యోగా దినోత్సవం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈరోజు దాంట్లోని సూర్య నమస్కారాలు అనేక మన శరీరంలో చక్రాలన్నిటినీ ప్రేరేపితం చేసి మనం ఎంత శక్తివంతులం కాగలమో మన యోగ శాస్త్రాలు గ్రంథాలన్నీ పూర్వమే తెలియజేశాయి. హైకోర్టు సూచనల మేరకు మండలంలోని విటంరాజుపల్లి గ్రామం వీరపనేని నగర్ నివేశన స్థలాల్లో లబ్ధిదారులు చేస్తున్న ఇంటి నిర్మాణ పనులను స్థానిక వైసీపీ నాయకులు, రెవెన్యూ ఉద్యోగులు కొందరు బెదిరించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు జోక్యం చేసుకుని వీరపనేని నగర్ పేదలకు న్యాయం చేయాలని గ్రామ సిపిఎం పార్టీ శాఖ నాయకులు కె హనుమంతరెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా హనుమంతరెడ్డి మాట్లాడుతూ 2003లో అప్పటి ఎమ్మెల్యే వీరపనేని ఎలమందరావు హయాంలో సుమారు 50 మందికి ఒక్కొక్కరికి 3 సెంట్ల చొప్పున నివేశన స్థలాలు అందజేశారు. బాధితులు గత ఏడాది వారి నివేశన స్థలాల్లో ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేయగా వైసీపీ నాయకులు దౌర్జన్యంగా అడ్డుకొని దాడికి ప్రయత్నించడం జరిగిందని హనుమంతరెడ్డి తెలిపారు. పేద లబ్ధిదారులను భయభ్రాంతులకు గురి చేయడంతో నిర్మాణ పనులు నిలిపివేసి గత 5 రోజులుగా పనులు ప్రారంభించడం జరిగిందని, అయినప్పటికీ స్థానిక వైసీపీ నాయకుల ఒత్తిడితో రెవెన్యూ వారి శ్రీహరి, విఆర్ఓ నాగరాజు లబ్ధిదారులను బెదిరించేందుకు ప్రయత్నించినట్లు ఆయన వివరించారు. వీరపనేని నగర వాసులకు జరుగుతున్న అన్యాయాన్ని స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులకు విన్నవిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అండగా నిలిచి న్యాయం చేయాలని బాధితులను కోరారు. పట్టణంలోని నష్టపేట రోడ్డు నందుగల మహాత్మా జ్యోతి బాపులే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల పల్నాడు జిల్లా మా పాఠశాల నందు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు యోగా ఆసనాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర ప్రసాద్, ఏటీపీ రాధాలు, పిఈటి జోనల్ నాయకులు పాల్గొని యోగా యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించారు. యోగా చేయడం వలన కలిగే ఉపయోగాల గురించి వివరించారు.
మండలంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా అరుంధతి సేవా సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అధ్యక్షుడు దాసరి కోటేశ్వరరావు తెలియజేశారు. బోలాపల్లి మండలంలోని రావులాపురం గ్రామంలోని ఎస్టీ కాలనీలో మేఘల రాజు, అల్లూరమ్మలకు చెందిన 2 పూరీలు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న అరుంధతి సేవా సంఘం వారు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు బియ్యం, దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర సరుకులు అందజేశారు. సంఘం ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుండి ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అధ్యక్షుడు దాసరి కోటేశ్వరరావు తెలియజేశారు. ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా అరుంధతి సేవా సంఘం వారికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. బల్లాపల్లి మండలం రావులాపురంలో గత 4 రోజుల నాడు అగ్నికి ఆహుతై ఇల్లు తగలబెట్టది. దాంట్లో భాగంగా అరుంధతి సేవా సంఘం ఆధ్వర్యంలో మేము గత 10 సంవత్సరాల నుంచి మేము అరుంధతి సేవా సంఘం నడుపుతున్నాం. దాంట్లో భాగంగా మేము ఎక్కడైనా ఇళ్ళు గాలిపోయినా కానీ, స్కూల్ పిల్లలకు పుస్తకాలు ఇవ్వటం కానీ, ఇంకా ఏదో సేవా కార్యక్రమం మేము మా వంతు ప్రకారం దీంట్లో కమిటీ సభ్యులమి మా వంతు ప్రకారం మేము సాయం చేయటం జరుగుతుంది. ఏదైనా బాగలేని వాళ్ళకి ఏదైనా హాస్పిటల్కి ఖర్చు కానీ, లేకపోతే ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి, అంగన్వాడీ స్కూల్ పిల్లలకి పుస్తకాలు, పలకలు పంపిణీ చేయడం జరిగింది. ప్లేట్లు కూడా అంగన్వాడీ స్కూల్లో ప్లేట్లు కూడా పంపడం 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. దాంట్లో భాగంగా మేము మా వంతు ప్రకారం మేము ఇక్కడికి రావులాపురం మేము వచ్చి వాళ్ళకి ఇల్లు కాలిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళకి ఏదో మాకు తగ్గట్టు బియ్యము, బట్టలు, వంట సామాగ్రి మేము ఇవ్వటం జరుగుతుంది. ఇట్లాంటి అగ్ని కాకూడదని మేము అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఈ కరెంటు కానీ దేనికి కానీ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ వినుకొండ పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయని విశ్వ హిందూ పరిషత్ కేంద్ర సమన్వయకర్త కార్యదర్శి యొక్కల రాఘవులు తెలియజేశారు. విజయవాడ నుండి శ్రీశైలం వెళ్తూ మార్గం మధ్యలో వినుకొండలో ఆగారు. విశ్వ హిందూ పరిషత్ వినుకొండ వారు ఆయనను సాదరంగా కలిసి అభినందనలు తెలియజేశారు. వినుకొండలో విశ్వ హిందూ పరిషత్ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం గజవల్లి నాగపవన్ కుమార్ విశ్వ హిందూ పరిషత్ కేంద్ర సమన్వయకర్త కార్యదర్శి యొక్కల రాఘవులు దుశ్యాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఇంతటితో వెళ్ళను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళనులో కలుసుకుందాం. నమస్కారం.